ఫ్రాక్షన్ వేసుకున్నాను, న్యూమరేటర్ బై డినామినేటర్. చాలా జాగ్రత్తగా వినండి సార్. న్యూమరేటర్ బై డినామినేటర్, న్యూమరేటర్ బై డినామినేటర్. ఎన్ఆర్ అంటే రైట్ న్యూమరేటర్, ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, డిఆర్ అంటే డినామినేటర్. ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, డిఆర్ అంటే డినామినేటర్. ఇక్కడ మనము మొత్తం ఫోకస్ అంతా డినామినేటర్ మీదనే పెడుతున్నాము. మనం మొత్తం కూడా డినామినేటర్ మీదనే చూద్దాం. ఓకే, డినామినేటర్ నాకు 3 రకాల నంబర్లు ఉండొచ్చు. యాక్చువల్గా అయితే 2 రకాల నంబర్లు ఉండొచ్చు, 3 రాస్తున్నాను, అదేంటో కూడా చెప్తున్నాను. డినామినేటర్ P1 పవర్ 1 అయి ఉండొచ్చు. P1 అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు. P1 అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు. 2 పవర్ 1, 3 పవర్ 1, 5 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1, 13 పవర్ 1 సింగిల్ పవర్. ఇవన్నీ ప్రైమ్ నంబర్లు, ఇవన్నీ ప్రైమ్ నంబర్లు. ప్రైమ్ నంబర్ ఎప్పుడు కూడా దానికి 2 కారణాంకాలు ఉంటాయి. ఆ కారణాంకాలు ఏంటి? 1 కావచ్చు, లేకుంటే అదే నంబర్ కావచ్చు. డినామినేటర్ అనేది P1 పవర్ 1, డినామినేటర్ అనేది ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు. డినామినేటర్ అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. డినామినేటర్ ప్రధాన సంఖ్య కావచ్చు, లేకుంటే సంయుక్త సంఖ్య కావచ్చు. ఓకే, సంయుక్త సంఖ్యను గనక చూస్తే కొన్ని సంయుక్త సంఖ్యలు పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు, పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు. అంతే కదా సార్. 4 అన్నామనుకో అది 2 స్క్వేరే కదా. 8 అన్నామనుకో అది 2 క్యూబే కదా. ఉన్నారా సార్? రైట్. 27 అన్నాను అనుకో అది 3 క్యూబే కదా. 81 అన్నాను అనుకోండి అది 3 పవర్ 4ఏ కదా. రైట్. 125 అన్నాను అనుకోండి, రైట్, అది 5 క్యూబే కదా. ఇవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పైన ట్రీలో మనం గనక రాస్తే ఇది డినామినేటర్ ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య, ఇది డినామినేటర్ కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య. కరెక్ట్ గా స్ట్రక్చర్ గా నేర్చుకుంటే రైట్ చాలా బ్యూటిఫుల్ వరల్డ్ సార్ మ్యాథమెటిక్స్ అనేటి. ప్రైమ్ నంబర్ సింగిల్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు, సంయుక్త సంఖ్య అది సింగిల్ పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు. 2 స్క్వేర్ కావచ్చు, 5 క్యూబ్ కావచ్చు, 7 పవర్ 4 కావచ్చు, 11 పవర్ 6 కావచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్. లేదు లేదు అనిల్ సార్, సంయుక్త సంఖ్య ఇట్లానే కాదు, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. P1 పవర్ K ఇంటూ P2 పవర్ K. P1 P2 అనేది ప్రైమ్ నంబర్లు, P1 P2 అనేది ప్రైమ్ నంబర్లు. ప్రతి ఒక్క నంబర్ని పవర్ ఆఫ్ ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు. ప్రతి ఒక్క నంబర్ని ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు. మీకు నోటికొచ్చిన ఒక సంయుక్త సంఖ్య తీసుకోండి సార్. నోటికి మీకు ఏదైతే అనిపిస్తే ఆ సంయుక్త సంఖ్య తీసుకోండి. ఇప్పుడు 12 తీసుకున్నాను. 12 నేను 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1గా రాసుకోవచ్చా? ఎస్ఆర్ నో. 15 తీసుకున్నాను, 3 ఇంటూ 5గా రాసుకోవచ్చు కదా. అది 2 ప్రైములు కావచ్చు, 3 ప్రైములు కావచ్చు. ప్రతి ఒక్క నంబర్ని సంయుక్త సంఖ్యని నేను ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 72 తీసుకున్నాను. 72ని 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2గా రాసుకోవచ్చు. 360ని 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1గా రాసుకోవచ్చు. ఎస్ఆర్ నో. అర్థమవుతుందా సార్? ఇవి కాకుండా మీకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా? దయచేసి చెప్పండి. సహజ సంఖ్యలు ఈ 3 పాసిబిలిటీస్ కాకుండా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఆలోచించండి, కొంచెము ఆలోచించండి. ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? మీకేవి కనబడవు. నోటికి కొన్ని నంబర్లు తీసుకోండి. 10 తీసుకుంటా, 10 అనేది 2 ఇంటూ 5 ఇలాగ రాశాడు సారు. 25 తీసుకుంటున్నా, 5 స్క్వేర్ సార్ ఇలాగ రాయొచ్చు అన్నాడు. 17 తీసుకుంటున్నా, 17 ప్రధాన సంఖ్య ఇలాగ రాయొచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ కంటే మీకు ఏదైనా పాసిబిలిటీ కనబడుతుందా? రైట్. కనబడకపోతే నో అని చెప్పండి. కనబడితే ఎగ్జాంపుల్ రాయండి. మీరు క్లాసులో పార్టిసిపేట్ చేయాలి సార్. ఒక బండగా ప్రాబ్లంలు సాల్వ్ చేసుడు కాదు. మీరు ఎక్కడున్నా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడున్నా కానీ నా క్లాసు విన్న తర్వాత మ్యాథ్స్ అంటే ఇది నేను చెప్పేదే యాప్టిట్యూడ్ సార్.
ఒక 100 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే ఒక మ్యాథమెటిక్స్ నేర్చుకున్నట్టు కాదు, ఒక 100 మందికి చెప్పే స్థాయికి మీరు ఎదగాలి. ఇలా ఉంటుంది. ఎందుకనంటే ఈ మ్యాథ్స్ అనేది మనకు ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ లైఫ్. మీరు రేపు మీ పిల్లలకు రైట్ మ్యాథ్స్ డౌట్లతో వచ్చినప్పుడు మీరు ఏది లాజికల్గా ఒక లాజికల్ ఇంటలెక్చువల్ థింకింగ్ ని ఇంప్రూవ్ చేసే టూల్స్ లో ఉన్న సబ్జెక్ట్సే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఏ నంబరు లేదు అంటే మనము దీని మీద ఇంకొంచెం రీసెర్చ్ చెయ్యాలి. డినామినేటర్ P1 పవర్ 1 కావచ్చు, P1 పవర్ K కావచ్చు, P1 పవర్ K నుంచి P2 పవర్ K. ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లో ఇది ఇట్లా దొరకదు సార్. ఇది నేను నా సొంతంగా నేను అర్థం చేసుకున్న మ్యాథమెటిక్స్ని మీకు కోర్సులో నేను